నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అద్దెకి దయాకర్ ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ లోపల అయితే జరుగుతుంది. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు పార్టీకి సంబంధించిన 6 పథకాలతో పాటు పార్టీ అనుసరించాల్సిన విధానం మీద ఒక చర్చ ఉంటుంది. వాటిని బట్టే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం నడుస్తున్న తీరు కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోలు తీరిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా చూసాం, ప్రొటెం స్పీకర్ దగ్గర నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడాను చాలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు కేటీఆర్. ఏంటంటారు? హార్ట్ తగ్గింది కాబట్టి చేసుకొని హార్ట్ చేసుకుంటే చర్చ పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గారి మీద కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఐటీఐఆర్ అంటే తెలియదు, అట్లాగే ఒక పాములాగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని లేదంటే సీఎం పీఠాన్ని దక్కించుకున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదో పాపం పరేషాన్లో ఉన్నాడు, మాట్లాడిన దానికి మనం ఎందుకు ఆ అసెంబ్లీలో కూడా కయ్య మొత్తుకున్నారు కదా, ఏముంటుంది గట్నే ఏదో ఆయన ఏ స్థాయిలో అన్నాడో ఒకసారి అడుగు నన్ను కలిసినప్పుడు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మీరైతే ఒక సాక్రిఫైస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది అద్దంకి దయాకర్ కన్నీ బయట నడుస్తుంది అంటే ఎంపీగా వెళ్తున్నారా లేదంటే ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూలంగా ఉంటా. పార్టీ ఏం చేయమంటే అది చేస్తా. పార్టీ కొరకు దయాకర్ ఉంటాడు. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా చూపినా సరే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా హవా చూడలేదు. దీనిపై పోస్ట్ పెట్టాల ఎలా జరుగుతుంది, ఎలా చూస్తున్నారు? అంటే దీనికి కొంచెం లోతైన విశ్లేషణ ఉంటుంది. దాని తర్వాత తీసుకునే నిర్ణయాలు పార్టీ యొక్క ప్రధానమైన నిర్ణయాలను బట్టే మా కార్యాచరణ ఉంటుంది. డెఫినెట్గా రివ్యూ తర్వాత దీని మీద పార్టీ స్పందిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లోటు బడ్జెట్ లో ఉంది, అలాగే అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణలో ఇప్పుడు హైకోర్టు కొత్త భవన నిర్మాణం కానీ లేదంటే శాసనమండలి నిర్మాణం కానీ ఇవన్నీ కాకుండా ఉన్న బిల్డింగ్స్ లోనే జరుపుకోవచ్చు కానీ కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట అంటే డబ్బు వృధా చేయడానికే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట. ఎవరైనా అన్నది ఏం కడతానని చెప్పింది. ఇప్పుడు 4 తలకాయ తెలియదు. శాసన మండలి కూడా ఇప్పుడు ఇంకేం నిర్ణయం కాలే. ముఖ్యమంత్రి సొంత ఇంట్లో ఉంటుండు, ఆయన ఏదో విలాసాలకు అటు పోవట్లేడు. ఆర్థిక దుబారా అవినీతి అరికడితే అన్ని పథకాలు అమలు చేయవచ్చని చూస్తున్నాం. వాళ్ళు గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను ఎట్లా ట్రాక్ మీద తీసుకోవాలనేది ఒక విజన్ ఉంది. దాన్ని వైట్ పేపర్ ద్వారా డిస్క్లోజ్ చేస్తారు. ఫైనల్లీ మీరు ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారా లేదంటే వరంగల్ ఎంపీ సీట్ కూడా మీకు కేటాయిస్తానని ఒక టాక్ అయితే నడుస్తుంది? మీలాంటి వాళ్ళు చెప్తుంది కానీ నాకేం సమాచారం లేదు. ఏది చేస్తే వద్దంట, మంత్రిని చేస్తే వద్దంటనా, ఎంపీని చేస్తే వద్దంటనా, వాళ్ళు ఏం చేస్తే అది. నేను పార్టీ కొరకు పనిచేసే సిన్సియర్ కార్యకర్తను. నన్ను ఏ ప్లేస్లో ఎట్లా పెట్టాలనుకునేది పార్టీకి ఒక విజన్ ఉండే నన్ను మొన్న ఆపిండ్రు. దాన్ని గౌరవించిన, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తా. మంత్రిని చేసి ఎమ్మెల్సీ ఇస్తా అంటే మంచిది, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తా అంటే మంచిది, ఎంపీని చేస్తా అంటే మంచిది, దయాకర్ ఇంకా నువ్వు ఆగు అంటే కూడా మంచిది. సో అది ఖచ్చితంగా అదంకి దయాకర్ చెప్తున్న మాట అయితే ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఏదైతే రెస్పెక్ట్ ఉందో. సో దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా పోయిన ఎలక్షన్ లో కూడా ఆగాని ఈ ఎన్నికల్లో ఆగమని ఆగుతాను, లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా సరే ఖచ్చితంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అద్దంకి దయాకర్ అని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ డానియల్ తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.